నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం బెట్టాతండ గ్రామంలో మాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి నవీన్ కుమార్ సహకారంతో ప్రత్యేక డాక్టర్ల బృందంచే స్థానిక సర్పంచ్ లావూరి సైదానాయక్ ఆధ్వర్యంలో ఉచితంగా మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది. బెట్టాతండ గ్రామ ప్రజలకు రక్త పరీక్షలతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రం బెట్టాతండా గ్రామంలో మాక్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి నవీన్ కుమార్ సహకారంతో ప్రత్యేక డాక్టర్ల బృందంచే స్థానిక సర్పంచ్ లావూరి సైదానాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగినది. బెట్టాతండా గ్రామ ప్రజలకు రక్త పరీక్షలతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే హాస్పిటల్కు వచ్చి కలిసినచో తక్కువ ధరలో వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్స్ కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గంగారాజు, బొల్లికుంట తండా సర్పంచ్ మక్తా నాయక్, మాజీ ఎంపీటీసీ లక్కీ సింగ్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఉంది, వస్తుంది బీపీ నార్మల్ ఉంది, వాడుకున్నా ఏమైనా ఏం లేదు కదా. అందరూ పేర్లు చెప్పండి, ఫోన్ నెంబర్లు చెప్పండి. మళ్ళీ 15-20 రోజుల తర్వాత మళ్ళీ వద్దాం, మళ్ళీ పెడదాం. చెప్తే చూసాడు. नामे तो कहीं ये दादा ना दिशाना हम तो लक्ष्य लेगा दिशा लेंगे वाला जब तो ना वाला पानी होता अंటుంటే కళ్ళు తిరగడం అడ్డం పడుతుంది, అడ్డం పడడం వల్ల మనకు రాదు. ఈ వయసులో కొంచెం ఆలోచించాలి. సరిపోతుంది వేసుకో. తలనొప్పి బాగుంటుందా ఊరికే? ఈ హెల్త్ క్యాంపు సహకరించినందుకు సర్పంచ్ గారికి ధన్యవాదాలు. సో ఇప్పుడు విలేజ్లో అందరూ ఈ హెల్త్ క్యాంపు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చాలామంది తెలియకుండా ఏదైనా ఇబ్బంది, చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా దూర ప్రాంతాల నుండి ఖమ్మము, హైదరాబాదు, విజయవాడ అక్కడ వెళ్తున్నారు. అట్లా అనవసరంగా వెళ్లకుండా మిర్యాలగూడలోనే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ మన హాస్పిటల్ అండ్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ అని కాకుండా కూడా చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్లో మన మిర్యాలగూడ అన్ని సర్వీసెస్ ఉంటాయి. దయచేసి మిర్యాలగూడకు వచ్చి మీ ఇబ్బందులు ఏమన్నా చూపించుకొని ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళు కూడా చూపించి పంపిస్తాము. అనవసరంగా మీరు ఇబ్బంది పడవద్దు, దూరం పోయి ఇబ్బంది పడద్దు, అనవసరంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకూడదు.
చిన్న చిన్న వాటికి మనకు నిలవడం అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు. ఈ అవకాశం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే హెల్త్ పరంగా మా జీపీలో ఉన్నటువంటి పేద బీద మధ్యతరగతి కుటుంబాలకు చాలా అంటే వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కల్పించారని చెప్పేసి తెలియజేసుకుంటూ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ వారి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము కలిసిన వెంటనే వారు స్పందించి మా గ్రామానికి రావడము, మా ఇక్కడ ఉన్నటువంటి అవగాహన లేని మా ప్రజలకు అవగాహన కల్పించి వారికి ఉన్నటువంటి రోగాలు, ఒంట్లో ఉన్న రోగాలని ఎవరు గుర్తించలేదు. ఈరోజు ఇట్లా డాక్టర్ పరీక్ష పరంగా అయినా కావచ్చు, లేకుంటే వాళ్ళ టెస్టుల పరంగా కావచ్చు, వారిని చేసి నాడి నడిచే విధంగా కావచ్చు, ఇట్లా గుర్తించి వారికి అంటే లోపల ఉన్న రోగాన్ని బయట తీసి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపటి నాడు ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ అని చెప్పేసి చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న రోగాల వల్ల మధ్యతరగతి అంటే మంచి వయసున్న వ్యక్తులే చనిపోవడం జరుగుతుంది. అలాంటి వారికి గుర్తించి వారికి తగ్గ మెడిసిన్ వాడుకునే అవకాశం కల్పించారు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ యాజమాన్యం. అట్లాగే ఈ మన గ్రామ ప్రజలు కూడా అర్థం చేసుకొని మీరు ఉన్నటువంటి రోగానికి, మీకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూకి నామోషిగా ఫీల్ కాకుండా బెట్టెతండ గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. బెట్టెతండ సర్పంచ్ గారు మా మ్యాక్స్కేర్ హాస్పిటల్కి రావడం జరిగింది. మ్యాక్స్కేర్ హాస్పిటల్కి వచ్చి ఈ బెట్టెతండలో సీజన్ వ్యాధులు స్టార్ట్ అవుతున్నాయి, జ్వరాలు, వైరల్ ఫీవర్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఆ గ్రామ పంచాయతీ వరకు ప్రజలందరికీ ఉచిత మందులు ఇవ్వాలని, టెస్టులు చేయాలని మా హాస్పిటల్కి వచ్చి మా డాక్టర్ గారిని, మేనేజ్మెంట్ గారిని కోరడం జరిగింది. ఆ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం శ్రేష్ఠ దృష్టిలో ఉంచుకొని పట్టణాలకు పెద్ద పెద్ద హాస్పిటల్కి పోకుండా ఈ ఊరికి డాక్టర్లను అందరూ వైద్య బృందాన్ని పిలిపించి ప్రజలందరికీ సేవలు అందించడం జరుగుతుంది. ఇలాంటి సర్పంచ్ గారు ఉండడం మీకు చాలా సంతోషకరం అనిపిస్తుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సర్పంచ్ గారికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.